నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నెల్లూరులోని రంగనాథ క్షేత్రంలో సప్తవాహనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సూర్యప్రభలో రంగనాథుని అరుదైన దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రథసప్తమి విశేషానికి ఆలవాలమైన నెల్లూరు రాధాకృష్ణ మందిరంలోని నం దత్తనాథ క్షేత్రాలలో సాంప్రదాయ వేడుకలను నిర్వహించారు. దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద విశేష పూజలు జరిపారు. దత్తపీఠం ఉత్తరాధికారి స్వామి విజయానందతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సూర్య భగవాన్ని ఆరాధించే పవిత్ర దినం ఈరోజు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నం దత్తనాథ క్షేత్రంలో విశేష కార్యక్రమాన్ని ఇక్కడ స్వామీజీ నిర్వహించారు. ఇక్కడ మనకు ఉత్తరాధికారి ఈ గణపతి సత్యనారాయణ పీఠం ఉత్తరాధికారి స్వామీజీ మనతో ఉన్నారు. చెప్పండి స్వామీజీ, ఈరోజు ఈ సూర్య భగవాన్ని ఆరాధన వల్ల లోక కళ్యాణానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఫోర్ సైడ్స్ అని పేరు చూడంగానే నాకు సూర్యనారాయణ స్వామి గుర్తొచ్చారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ 4 దిక్కులే కాకుండా తక్కిన ఈ కోణ దిక్కుల్ని కూడా విదిక్కుల్ని అలాగే ఊర్ధ్వ దిక్కుని అధో దిక్కుని కూడా కాపాడేది ఆ సూర్యనారాయణ స్వామి. దశ దిక్కులకి కూడా సూర్యనారాయణ స్వామి వెలుగునిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ స్వామి వల్ల మనం ఈ శరీరంలో ఉండే అన్ని దిక్కులకి కూడా ఆరోగ్యాన్ని చేయగలం. అందువల్ల రథసప్తమి రోజు ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో, సూర్యుడిని ప్రార్థన చేస్తారో వారికి స్వామి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని. ఇదొక రథం. ఈ రథం కదలాలి అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల ఈరోజు నం దత్తనాథ క్షేత్రం నెల్లూరులో ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రొద్దున్నే సూర్య ఆరాధన అయింది. ఇప్పుడు సౌరహోమం పూర్ణాహుతి కూడా జరగబోతోంది. లోకమంతా సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈ రథసప్తమి కార్యక్రమాలు ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఇక్కడ మనకు ఉగాది కూడా సమీపించింది. రానున్న కాలం ఈ సూర్య భగవాని ప్రభావం ఎలా ఉంటుంది? స్వామి అనుగ్రహం అందరి మీద ఉంటుంది. వ్యవసాయానికి స్వామి చాలా ముఖ్యం. ఈ చుట్టుపక్కల వ్యవసాయం చాలా ఉన్నది. సకాలంలో వర్షాలు కురవాలి అన్న స్వామి అనుగ్రహం కావాలి. ఉగాది నుంచి మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా వ్యవసాయం కోసమే చేస్తాం. రాబోయే రోజులన్నీ కూడా బాగున్నాయి. స్వామి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉంది. ఇక్కడ కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ప్రజల్ని కాపాడింది. తొందరగా ఆ కరోనా ఈతి బాధల నుంచి గట్టెక్కించింది. ఈ క్రమంలో ఎలాంటి కార్యక్రమాలు అనుసరిస్తే ఇంకా ప్రజల్లో ఒక మనోధైర్యం పెరుగుతుంది? అప్పుడు ఆ సమయంలో ఏ క్రమశిక్షణలు అయితే పాటించామో అవన్నీ కూడా మనం నిత్య జీవితంలో పెట్టుకుంటే మళ్ళీ అటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా అట్లా భగవద్ ఇచ్ఛ అది అట్లా ఒకవేళ ఏమైనా వస్తే రాకూడదు, ఒకవేళ వచ్చినా కూడా మనం తొందరగా దాన్ని గట్టెక్కగలుగుతాం. అప్పుడు ఆ సమయంలో ఏ పాఠాలైతే నేర్చుకున్నామో అవి మర్చిపోకుండా మనము గుర్తుపెట్టుకుని మన తరువాత పిల్లలకు కూడా దాన్ని అందించే ఒక ప్రయత్నం మనం చేయాలి. అందుకనే అది ఒక పాఠంలాగా భగవంతుడు మనకు చెప్పాడని. మీరే అన్నారు కరోనా సమయంలో ఆధ్యాత్మికం వల్ల మనం బయటపడ్డాము. చాలా సత్యం. అది ఆధ్యాత్మికత అనేది సమాజానికి చాలా ముఖ్యం. భక్తి అనేది చాలా ముఖ్యం. దాని ద్వారా మనం ఇటువంటి కష్టాలని తొందరగా దాటగలుగుతాం, గట్టెక్కగలుగుతాం. జై గురుదేవ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నం దత్తనాథ క్షేత్రంలో రథసప్తమి విశేషాన్ని పురస్కరించుకొని దత్తనాథ క్షేత్రంలో శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి ఈరోజు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మనకు సూర్యుడిని ఆవాహన చేసి ఆరాధన చేస్తూ ఇక్కడ ఆదిత్య హృదయ పారాయణం, సౌరహోమం ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందస్తుగా శ్రీ సూక్త యాగాన్ని నిర్వహించిన అనంతరం ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని సౌర హోమాన్ని నిర్వహించారు. స్వామీజీ స్వయంగా పూర్ణాహుతిని సమర్పించి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే భక్తులంతా కూడా భగవంతుని ఆశీస్సులను కోరుతూ స్వామీజీ నుంచి ప్రసాదాలను కంకణాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు ఇంకా చూసినట్టయితే ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించి ఉత్తరాధికారి ఈ ప్రాధాన్యతగా ఈ రథసప్తమి ప్రాధాన్యతగా ఈ ఉత్తరాధికారిగా ఉన్న దత్త విజయానంద స్వామి ఆశ్రమానికి వచ్చి భక్తులకు సందేశాన్ని ఇవ్వడం, వారికి ఆశీస్సులను ఇవ్వడం అత్యంత విశేషంగా జరుగుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్ సైట్స్ టీవీ, నెల్లూరు.